అనమాట. ఇప్పుడు ఏంటంటే సుహాస్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కలర్ ఫోటో వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఫ్యాన్ బేస్ అనేది చాలా పెరిగిందనమాట. ఎక్కువ ఏంటంటే విలేజ్ టైప్లో ఉంటుంది ఆయన కామెడీ కానీ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారనమాట. ఏంటంటే ఇప్పుడు ఉన్న హీరోలకి ఏంటంటే ఫైట్లు చేస్తాను డ్యాన్సులు చేస్తే ఫ్యాన్స్ వస్తారు, కానీ సుహాస్కి ఏంటంటే జస్ట్ తన యాక్టింగ్ తోటే ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఈ మనకి ట్రైలర్లో చూసినప్పుడు కానీ ఏంటంటే ఒక మంచి కామెడీతో కూడుకున్న ఒక ఆ లవ్తో కూడుకున్న ఎమోషన్ అనేది మనకి ట్రైలర్లో కనపడుతుంది. రేపు ఫిబ్రవరి 2న థియేటర్లో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారనమాట. ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, ఏంటంటే నటనతోటి మనకి ఇంప్రెస్ చేస్తున్నాడు అనమాట జనాల్ని. లేడీస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారనమాట. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. అంటే బ్యాండ్ అంటే కొన్ని క్యాస్ట్లకు సంబంధించి ఉంటుంది కదా అది, బట్ రేపు థియేటర్లో చూసినప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే కొంతమంది మనకి బ్యాండ్ వాయించే వాళ్ళు ప్రొఫెషన్స్గా కూడా ఎంచుకుంటున్నారు అనమాట. మనకి ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన డీజేలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కాలం అనేది మారుతుంది కాబట్టి దీంట్లో ఏదైనా కొత్తగా ట్రై చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. సంథింగ్ ఏదో కంటెంట్ అనేది మనకు కనపడుతుంది, రివీల్ చేయలేదు. రేపు థియేటర్లో చూసినప్పుడు అది మనకి తెలుస్తుంది. సుహాస్ గారికి అయితే మంచి హిట్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కలర్ ఫోటో మనం చూసినప్పుడు కానీ మూవీ చూసినప్పుడు నేను అసలుకి ఇంప్రెస్ అయ్యా. అంటే ఇటువంటి యాక్టింగ్ ఉందా సుహాస్లో అని నేనే షాక్ అయిపోయా. లాస్ట్ క్లైమాక్స్ కానీ అది కానీ ఇప్పుడు ఈ మూవీలో కూడా ఏంటంటే కొంచెం అలానే ఉందన్నమాట. అది అయితే మనకి ఖచ్చితంగా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. గుండు చేయించుకున్న క్యారెక్టర్ అంటే సంథింగ్ ఏదో ఎమోషన్తో కూడుకున్న లవ్, హీరోయిన్ చత్తుకోని ఆడవడం, నేను వదిలిపెట్టనని ఇవన్నీ సీన్స్ కానీ ఏంటంటే మనకి కొద్దిగా కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. మూవీ అయితే నాకు తెలిసి హిట్ అయ్యేటట్టు ఉంది. మూవీ సెలక్షన్స్ బాగానే ఉంది. లాస్ట్ టైం మనం హిట్ 2 చూసాము. దాంట్లో అసలుకి లాస్ట్కి విలన్ అతనే అనగా నేనే షాక్ అయిపోయా. అసలుకి ఏంటంటే మామూలుగా చేసిన ఆయన క్యారెక్టర్లన్నీ వేరు. ఆ సైకో క్యారెక్టర్ చేయడం వల్ల ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అనేది ప్రూవ్ అయిందన్నమాట. రైటర్ పద్మభూషణ్ కానీ ఏంటంటే చాలా డీసెంట్గా ఉంది. క్లాసికల్గా ఏంటంటే చాలామంది ఉంటారు రైటర్స్ ఏంటంటే స్టోరీస్ రాసుకున్నది ఇది వాళ్ళకున్న ఫీలింగ్స్ని అవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఏంటంటే డైరెక్ట్ చెప్పడం వేరు, కానీ అదేంటంటే ఒక యాక్టర్గా అది చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్, నార్మల్ పీపుల్ కూడా కనెక్ట్ అయిపోవాలి. మనకి నాని ఉండేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా సుహాస్ వస్తున్నాడు అన్నమాట. నాని టైపు రేంజ్లోనే వస్తున్నాడు. అంటే సుహాస్ హీరోగా సెట్ అవుతా అంటే ఇప్పుడు వస్తున్నాయి అంటే కామెడీస్ అంటే ఈ టైపు అంటే లవ్ మధ్యలో అంటే ఫ్రెండ్స్ కూడా కామెడీ చేయడం, అంటే హీరోని డామినేషన్ చేయడం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్లో ఇదే ఎక్కువ ఉంటుంది. మన కలర్ ఫోటో కూడా ఏంటంటే ఎక్కువ మన నార్మల్ ఎక్కడ ఏం జరుగుతుందో అదే తీసుకున్నారు. అవి చూసినప్పుడు ఏంటంటే అది బాగా కనెక్ట్ అయిపోయింది. కాకపోతే మైనస్ ఏంటంటే అది థియేటర్లో రాలా, ఓటీటీలో వచ్చి అది అంత హిట్ అయిందనమాట. ఇప్పుడు వచ్చే సినిమా కానీ ఏంటంటే ఇది గీతా ఆర్ట్స్ అంటే మనకి కంటెంట్ పట్టుకుంటారనేది మనకు తెలుసు. ఈ కంటెంట్ తోటి అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పొచ్చు. సుహాస్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ అయితే ఇంప్రెస్. కొత్త హీరోయిన్ ఉన్నారు శివాని శివాజీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ బాగానే ఉంది, బెటర్గానే ఉంది. ఓవరాల్గా అయితే ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూడటానికి అయితే వెయిట్ చేస్తున్నాం.